జయసుధ గారిని మాట్లాడవలసిందిగా సవినీయంగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం. It's a great honor, my privilege to be part of this felicitation event. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ బాలకృష్ణ గారు ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ సర్టన్ థింగ్స్. అంటే నన్ను ఇక్కడ ఒక స్పెషల్ గెస్ట్గా నన్ను ఆహ్వానించడం అన్నది, వై హీఈస్ ఇన్ ద వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అన్నది కేవలం ఒక నటుడుగానే కాదు, బట్ ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. బికాస్ యాజ్ అన్ యాక్టర్ నేను నందమూరి తారక రామారావు గారితో నటించాను, అలాగే నందమూరి బాలకృష్ణ గారితో నటించాను, ఆయనతో ఆయన సరసన అధినాయకుడు అనే సినిమాలో నటించాను. సో ఇట్స్ రియలీ వాళ్ళ కుటుంబం అందరినీ వాళ్ళ కలిసినప్పుడు సచ్ హ్యూమిలిటీ. సో ఐ మీన్ నిజంగా మాటల్లో చెప్పలేను. అండ్ ఐ వాజ్ టెలింగ్ లోకేష్ లైక్ ఇట్స్ ద ప్రోటోకాల్ యునో. సో ముందు పక్కన కూర్చోమంటే హీ నోస్ టుడే ఈజ్ ఫాదర్ ఇన్ లా ఫంక్షన్కి వచ్చిన్నారు. సో he said, no, you are my, our heroine, my grandfathers and his father-in-law. సో అంత గౌరవం ఇచ్చి నాకు ఈ స్టేజ్ మీద నన్ను ఆహ్వానించడం అన్నది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాలకృష్ణ గారు ఇంతకుముందు అమితాబ్ బచ్చన్ గారు ఒక లెటర్ రాశారు కదా, దాంట్లో బికాస్ చాలా ఉండింది, నేను అది చదువుతున్నప్పుడు ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ వర్డ్. అదేమంటే టెస్ట్మెంట్ అన్నది ఇట్స్ అ బ్యూటిఫుల్ వర్డ్. అండ్ ఐ బిలీవ్, అండ్ నేను కళ్ళారా చూశాను కాబట్టి బాలకృష్ణ గారు ఆయన లైఫ్ ఇస్ అ టెస్ట్మెంట్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ పొలిటీషియన్, యాజ్ అ చైర్మన్ ఆఫ్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. ఇది ఆయన డెడికేషన్ ఫర్ ఈ డెడికేషన్ ఇప్పుడున్న యంగర్ జనరేషన్ అంతా ఇది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే డెడికేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికంటే. అది దానికి మారు పేరు నాకు తెలిసినంత వరకు ఐ బీన్ ఫాలోయింగ్ హిమ్ ఫర్ సో మెనీ ఇయర్స్, అండ్ దానికి మారు పేరు నందమూరి బాలకృష్ణ గారు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఈ రికార్డ్సే కాదు, ఇంకా మెనీ మోర్ టు కమ్, అండ్ ఐఎమ్ షూర్ హీ విల్ అచీవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ జయసుధ గారు. మరి అలాగే ఎఫ్డిసి చైర్పర్సన్ శ్రీ దిల్ రాజు గారిని విచ్చేసి మాట్లాడవలసిందిగా సవినీయంగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారికి, అలాగే లోకేష్ గారికి, ఈరోజు మన హీరో, ఎప్పుడు మన హీరో, ఈరోజు మన స్పెషల్ హీరో నందమూరి బాలకృష్ణ గారికి, అలాగే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కమిటీ అందరికీ, ఈ ఈవెంట్కి వచ్చిన మీ అందరికీ శుభ సాయంత్రం. బాలకృష్ణ గారి గురించి ఇది 50 ఇయర్స్లో కంప్లీట్ చేసుకున్నప్పుడు ఇలాంటి అవార్డు రావడం అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీకి, తెలుగు వారందరికీ చాలా గర్వకారణం. థ్యాంక్ యూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ మా బాలకృష్ణ గారిని దీనికి సెలెక్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దిల్ రాజు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే గౌరవనీయులు మంత్రివర్యులు ఫర్ HR డెవలప్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికమైన ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతినిధులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు బాలయ్య బాబు గారి అల్లుడుగానో
లేదంటే ఆంధ్ర రాష్ట్ర మంత్రిగానో ఏ పాత్ర ఈరోజు నేను వహించాలో నాకు అర్థం అవని పరిస్థితి. వాస్తవంగా చూస్తే ఒక చరిత్ర రాయాలన్నా, అది మళ్ళీ తిరిగి రాయాలన్నా అది కేవలం ఒక బాలయ్యబాబు గారితోనే సాధ్యం. మీ అందరికీ ఆయన బాలయ్యబాబు, నా ఒక్కడికే ముద్దల మావయ్య. 50 సంవత్సరాలు సినిమా రంగంలో, అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఒక ప్రత్యేక స్థానం సాధించుకున్న వ్యక్తి బాలయ్యబాబు గారు. ఒకసారి చూస్తే ఒక మాస్ మహారాజా అన్న పదాన్ని తిరిగి రాసిన వ్యక్తి మన బాలయ్యబాబు గారు. హీరోస్ అందరికీ ఫ్యాన్స్ ఉంటారు, కానీ మన మాస్ మహారాజాకి మటుకు డైహార్డ్ ఫ్యాన్స్ అనేవారు ఉంటారు. ఆయన ఒక్కసారి ఆయన చరిత్ర చూస్తే 1974లో తాతమ్మ కళ సినిమాలో ఆయన టాలీవుడ్కి వచ్చి ఇప్పుడు ఏకంగా అఖండ 2 వరకు కూడా ఒక ప్రత్యేక స్థానం ఆయన సాధించుకున్నారు. అందరికీ వయసు పెరుగుతుంది, కానీ బాలయ్యబాబు గారు మటుకు ఎప్పుడు ఒక యంగ్స్టర్గానే ఉంటారు. ఆయన సీక్రెట్ ఏంటో ఇప్పుడు కూడా నేను తెలుసుకోలేకపోతున్నా. ఆయనకున్నంత ఎనర్జీ మా తరంలో ఎవరికీ లేదు. 110 సినిమాలు, అంతేకాకుండా ఒక సినిమా 1000 రోజులు ఆడిందంటే అది కేవలం మన బాలయ్యబాబు గారికి ఆ బెరుడు తగ్గుతుంది. ఒకే జానర్ కాదు, మైథాలజీ కానీ, ఫ్లోక్లోర్ కానివ్వండి, హిస్టారికల్ కానివ్వండి, డివోషనల్, సోషియో ఫ్యాంటసీ, బయోపిక్, సైన్స్ ఫిక్షన్, ఏ పాత్ర వహించినా కూడా మన బాలయ్యబాబు గారు దానికి జస్టిస్ చేస్తాం జరిగింది. మనం ఒక్కసారి చూస్తే గౌతమిపుత్ర శాతకర్ణిలో మీసం మిలేస్తాం కానివ్వండి, లేదంటే ఒక సింహంలాగా అఖండాలో ఆయన గర్జిస్తాం కానివ్వండి, అది కేవలం ఒక బాలయ్యబాబు గారితోనే సాధ్యం. నా పాదయాత్రలో ఆయన డైలాగులు నేను చాలా వాడా. ఆ రోజు ఎందుకు వాడానంటే అక్కడ బాలయ్యబాబు గారు లేరు కనుక. కానీ ఈరోజు ఆయన ముందల ఆ డైలాగులు మళ్ళీ నేను వాడే పరిస్థితి ఉండదు. బాలయ్యబాబు గారు ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ కానివ్వండి, ఒక డైరెక్టర్కి ఒక డ్రీమ్ యాక్టర్. ఆయన ఎప్పుడూ ఇండస్ట్రీ గురించే ఆలోచించే వ్యక్తి. కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఏకంగా సినిమా రంగమే ఒక సంక్షోభంలో ఉంటే ఆయన స్టార్ట్ చేసిన సినిమా ఎన్ని ఇబ్బందులున్నా పూర్తి చేస్తాం కూడా ఆనాడు జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఓటీటీ ఈరా కూడా చూస్తున్నాం. నాకు బ్రహ్మిని చెప్పింది, ఒక టాక్ షో చేయాలనుకుంటున్నారు. నేను అప్పుడు అనుకున్నా, ఇది సాధ్యమా? మాస్ మహారాజా ఒక టాక్ షో చేయగలుగుతారా? అది సాధ్యమా అని అనుకున్నా. కానీ మనందరం చూసాం, ఆ అన్స్టాపబుల్ టాక్ షో ఏకంగా ఆ ఓటీటీ ప్లాట్ఫామ్లో నంబర్ 1 స్థానం కూడా సాధిస్తాం జరిగింది. బాలయ్యబాబు గారు ఒక బోలా శంకరుడు. మనసులో ఏమున్నా ముఖమైన సూటిగా చెప్పే వ్యక్తి, ఎప్పుడేమీ దాచుకోరు. అందుకే సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆయనతో నిలబడుతుంది. బాలయ్యబాబు గారు జర్నీ చూస్తే ఒక స్ట్రైట్ లైన్ కాదు, అప్స్ ఉన్నాయి, డౌన్స్ ఉన్నాయి. కానీ ఆయన డౌన్ని ఎప్పుడు అప్ ఎట్లయితే ప్రవర్తిస్తారో అట్టనే తీసుకున్న వ్యక్తి మన బాలయ్య. 50 సంవత్సరాలు చాలా కష్టపడ్డారు. కొన్ని సంవత్సరాలు అయితే ఏకంగా 5 సినిమాల్లో కూడా యాక్ట్ చేసిన వ్యక్తి మన బాలయ్య. సో చరిత్ర రాయాలన్నా, తిరిగి రాయాలన్నా కేవలం మన బాలయ్యబాబు గారితోనే సాధ్యం. అంతేకాకుండా ఆయనలో ఉన్న హ్యూమనిజం కూడా నేను చెప్పాల్సిన అవసరం ఉంది. బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా అనేక సేవలు అందించడంతో పాటు ప్రజలు ఎప్పుడు ఇబ్బంది ఉన్నా వాళ్ళకి అండగా నిలబడిన వ్యక్తి మన బాలయ్య. గతంలో వరదలు వచ్చిన సమయంలో అటు తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రానికి 5 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధికి ఆర్థిక సహాయం చేస్తాం కానివ్వండి, కోవిడ్ సమయంలో కూడా ఆనాడు 25 లక్షల రూపాయలు ఆయన అందిస్తాం కూడా ఆయనలో ఉన్న హ్యూమనిజం బయట పెడుతుంది. నిజంగానే
ఇలాంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో లేరని నేను బలంగా భావిస్తున్నా. బాలేబాబు అనే వ్యక్తి ట్రూలీ అన్స్టాపబుల్. అందుకే ఈరోజు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే ఏకంగా 50 సంవత్సరాలు ఒక లీడ్ యాక్టర్గా యాక్ట్ చేసిన ఏకైక మన బాలయ్యకి అవార్డు ఇస్తాం. ఒక తెలుగు జాతికి, తెలుగు ఇండస్ట్రీకి గర్వకారణమని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కి, నా ఒక్కడికే ముద్దల మావయ్యగా ఉన్న బాలబాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై హింద్.